చూడండి గ్యాస్ రికార్డ్ అలో చేశాను అందరికి. గీత రికార్డ్ అలో చేశాను. కుమార్ నిన్న చెప్పుకున్న టేబుల్ నేమ్స్ కొన్ని చెప్తావా? నాట్ దాతి కుమార్, నార్మల్ కుమార్, నాగేంద్ర కుమార్. MDB. ఓకే. Task. ఓకే. KB_knowledge. ఓకే. యూజర్కి వచ్చేసి sys_user. ఓకే. డిపార్ట్మెంట్. ఓకే. CMN_department. ఓకే. లొకేషన్ CMN_location. ఓకే. రోల్స్ sys_user_role. ఓకే. గ్రూప్ sys_user_group. ఓకే. యూజర్ రోల్స్ sys_user_has_role. ఓకే. యూజర్ గ్రూప్స్ sys_user_gr member. ఓకే ఫైన్. నిన్న కస్టమ్ టేబుల్స్ ఏమైనా క్రియేట్ చేసావా నీ పర్సనల్ ఇన్స్టెన్స్ లో? ఒకటి క్రియేట్ చేసి. ఓకే. ఇంకా రిమైనింగ్ శిరీష టేబుల్ డెఫినేషన్ చెప్తారా? Table is a collection of records. Okay. Satish, what is table name dot capital form? What it means? Opens the form in new table. New tab. Okay, fine. New tab. Okay. Geeta, change request types ఏమేమి ఉంటాయి? Normal change, standard change, emergency change. ఓకే ఫైన్. రికార్డ్ అలో చేసా చూడండి. ఓకే. దత్తి కుమార్, ఈ క్లాసు వినండి ఒకసారి. నేను ఎండింగ్ లో మీకు సర్వీస్ నో ఇన్స్టాన్స్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది చెప్తాను. ఓకేనా? క్లాస్ ఎండింగ్. ఓకేనా? అంటే ఒక క్లాసే అయిపోయింది టేబుల్స్ రిలేటెడ్. నీకు చేస్తాను, ఒక 1/2 hour లో అయిపోతుంది. ఓకేనా? సరే. చూడండి గైస్, మనకి ఇంకా టేబుల్స్ లో ఇంకా పెండింగ్ ఏముంది, డేటా టైప్స్ ఏమేమి ఉంటాయో చెప్పుకోవాలి, అంతే కదా? టేబుల్స్ క్రియేట్ చేయాలంటే మనం ఏ టేబుల్ కి వెళ్ళాలి? శివ, ఏ టేబుల్ కి వెళ్ళి టేబుల్స్ క్రియేట్ చేసుకోవచ్చు? System definition. సిస్టమ్ డెఫినేషన్. ఒక సిస్టమ్ డెఫినేషన్ లో టేబుల్స్ కి వెళ్ళాలి. దాని బ్యాక్ అండ్ నేమ్ ఏంటి? ఎవరో ఒకరు చెప్పండి, బ్యాక్ అండ్ నేమ్ ఏంటి? db_object. ఎగ్జాక్ట్లీ. sys_db_object. ఇది ఇందులో అన్ని టేబుల్స్ కూడా స్టోర్ అయి ఉంటాయి అన్నమాట. ఈరోజు ఇంకో టేబుల్ క్రియేట్ చేస్తున్నాను.
ఫర్ ఎగ్జాంపుల్ నా టేబుల్ నేమ్ వచ్చేసి ప్రగతి టెక్నాలజీస్, నా టేబుల్ నేమ్ వచ్చేసి. ఓకేనా, ఇది సేవ్ చేస్తున్నాను. చూడండి గైస్, మనము టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఆటోమేటిక్ గా అప్లికేషన్ మాడ్యూల్ కూడా క్రియేట్ అవుతుంది. ఓకేనా, టేబుల్ క్రియేట్ అయింది ప్రగతి టెక్నాలజీస్. ఒకసారి ఇక్కడికి రండి, ఇన్స్టెన్స్ కి రండి, రిఫ్రెష్ చేయండి. ఇక్కడ మన టేబుల్ నేమ్ ఏదైతే మనం క్రియేట్ చేసామో అది క్లిక్ చేస్తే ఆటోమేటిక్ ఇక్కడ వచ్చేసింది. ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు డేటా టైప్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం మన ServiceNow ఇన్స్టాన్స్ లో. కాన్ఫిగర్ ఫామ్ లేఅవుట్ తెలుసు కదా, ఇది కాన్ఫిగర్ ఫామ్ లేఅవుట్ లోకి వెళ్ళి మాత్రమే మనము ఫీల్డ్స్ క్రియేట్ చేయగలము. వెళ్ళి అక్కడ క్రియేట్ చేయగలం ఫీల్డ్స్. చూడండి డేటా టైప్స్ ఏమేమి ఉంటాయి అంటే మనకి ఇక్కడ స్ట్రింగ్ ఉంటది. ఓకేనా, స్ట్రింగ్, రిఫరెన్స్, చూడండి స్ట్రింగ్, అట్లాగే రిఫరెన్స్. మనం ఎక్కువగా యూజ్ చేసేది ఏంటంటే చాయిస్ యూజ్ చేస్తాము ఇక్కడ. అట్లాగే డే టు టైమ్ రాద్దాం. చాయిస్ డే టు టైమ్, చాయిస్ డే టు టైమ్. ఇంకా ఏం యూజ్ చేస్తాం ఎక్కువగా, ఇమేజ్, ఇంటీజర్, జర్నల్ ఇన్పుట్, లిస్ట్. అట్లాగే ఇంకా ఏమున్నాయి, లిస్టు, పాస్వర్డ్, ఫోన్ నెంబరు, చూడండి గైస్, ఈ డేటా టైప్స్ ఏవైతే రాశాను నేను ఇక్కడ, ఇవి ఎక్కువగా మనము యూజ్ చేస్తుంటాం అన్నమాట. ఓకేనా, మనం అంటే రియల్ టైమ్ లో నేను ఇప్పటి వరకు ఎక్కువగా ఇవి యూజ్ చేశాను. రిమైనింగ్ అయితే ఎప్పుడు యూజ్ చేయాల్సిన అవసరం రాలేదు. ఈ డేటా టైప్స్ తెలుసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఓకేనా, 1 by 1 చెక్ చేద్దామా అసలు ఏ డేటా టైప్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది. చూడండి గైస్, ఫస్ట్ స్ట్రింగ్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ తీసుకున్నా చూడండి. స్ట్రింగ్ జస్ట్ ఏం లేదు, టైప్ స్ట్రింగ్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఫీల్డ్ లెంత్ వస్తుంది. అంటే మన స్ట్రింగ్ వాల్యూ ఎంత ఉండాలి, 40 క్యారెక్టర్సా, 100 క్యారెక్టర్సా,
1000 క్యారెక్టర్స్ 4000 క్యారెక్టర్స్ కావాలా అనేది ఇక్కడ అడుగుతుంది అనమాట. మనకి ఏది కావాలంటే అది మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, ప్రస్తుతానికి అయితే నేను స్మాల్ తీసుకుంటున్నాను 40 క్యారెక్టర్స్. మీకు ఏది కావాలంటే అది చూడండి, డిఫాల్ట్, స్మాల్ అన్నీ ఉన్నాయి. యాడ్ చేస్తున్నాను చూడండి, సేవ్ చేస్తున్నాను. ఒకసారి చూడండి ఎలా ఉంటది ఏంటి ఆ స్ట్రింగ్ ఫీల్డ్ అనేది. క్లోజ్. ఓకేనా, ఇది నార్మల్ స్ట్రింగ్ ఫీల్డ్ అనమాట. మనకి ఏదైనా డేటా ఎంటర్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకేనా, అట్లాగే స్ట్రింగ్ లో 40 అదే 4000 ఎలా ఉంటది, 1000 ఎలా ఉంటది అనేది కూడా చూద్దాం. ఫామ్ లేఅవుట్ లోకి వెళ్తున్నా. ఇంకో ఫీల్డ్ క్రియేట్ చేస్తున్నా, స్ట్రింగ్ లాంగ్ అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ లార్జ్ తీసుకుంటున్నా, చూడండి గైస్ ఏమవుతుందో. చూడండి ఇది లార్జ్ అనమాట. ఇదేంటయ్యా అంటే 1000 క్యారెక్టర్స్ ని యాక్సెప్ట్ చేస్తుంది. పైది ఎంత, ఓన్లీ 40 క్యారెక్టర్స్ ని యాక్సెప్ట్ చేస్తుంది. ఓకేనా, 1000 క్యారెక్టర్స్ ఇష్టం వచ్చింది రాయొచ్చు ఇందులో. ఇది స్ట్రింగ్ లో లాంగ్. అట్లాగే నెక్స్ట్ డేటా టైప్ చూద్దామా. ఫర్ ఎగ్జాంపుల్ చాయిస్ ఫీల్డ్. చూడండి గైస్, చాయిస్ ఫీల్డ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను టైటిల్ అని క్రియేట్ చేస్తున్నాను. టైటిల్ TITLE యాడ్ చేస్తున్నా, సేవ్. చూడండి ఇలా వచ్చేసింది, చాయిస్ ఫీల్డ్ ఇలా వచ్చేసింది. ఓకేనా గైస్, నిన్న మీకు చాయిస్ ఫీల్డ్ లోని వాల్యూస్ ఒక టేబుల్ లో స్టోర్ చేసుకుంటామని చెప్పాను. ఎవరైనా చెప్తారు, ఐడియా ఉందా? system_choice. ఎగ్జాక్ట్లీ, system_choice. ఒకసారి ఓపెన్ చేస్తున్నా చూడండి, sys_choice CHO. ఇక్కడ నేను చాయిస్ టేబుల్ ఏదైతే క్రియేట్ చేశాను, చాయిస్ ఫీల్డ్ ఏదైతే క్రియేట్ చేశానో ఇందులో మనకి డిస్ప్లే అయ్యే వాల్యూస్ అన్ని కూడా ఈ చాయిస్ టేబుల్ లో స్టోర్ అవుతాయి అన్నమాట. ఓకేనా, ఓకే, ఇందులో స్టోర్ అవుతాయి అనమాట. ప్రస్తుతానికి మనం క్రియేట్ చేద్దామా. చూడండి, నేను చాయిస్ వాల్యూస్ క్రియేట్ చేస్తున్నాను. కాన్ఫిగర్ డిక్షనరీలోకి వెళ్తున్నాను. కాన్ఫిగర్ డిక్షనరీ వెళ్ళాను, కాన్ఫిగర్ డిక్షనరీలోకి వెళ్ళాను. మనకి కింద చాయిస్ అని చెప్పేసి ఒక రిలేటెడ్ లిస్ట్ ఉంటుంది. చూడండి కిందకి నావిగేట్ అయితే చాయిసెస్ అని ఉంది చూడండి. ఓకేనా, ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. మనకి ఇక్కడ న్యూ అని అయినా క్లిక్ చేయొచ్చు, లేకపోతే ఇన్సర్ట్ న్యూ రో ఉంది కదా, ఇక్కడైనా క్లిక్ చేసేయచ్చు. చూడండి నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. టైటిల్ అన్నాను కదా, మిస్టర్ అని ఇచ్చాను. వాల్యూ లేబుల్ రెండు ఇచ్చాను, మిస్టర్. ఆర్డర్ కూడా ఇవ్వాలి, అట్లాగే సీక్వెన్స్ కూడా ఇవ్వాలి. ఏ సీక్వెన్స్ లో ఇస్తే ఆ సీక్వెన్స్ లో మనకి అది కనబడుతుంది అనమాట అక్కడ చాయిస్ లిస్ట్ లో. అట్లాగే మిస్ అని కూడా ఇస్తున్నాను చూడండి. దీనికి సీక్వెన్స్ 200 ఇస్తున్నాను. ఇచ్చేసాను, చాయిస్ ఫీల్డ్స్ క్రియేట్ చేశాను. చూడండి గైస్, ఇప్పుడు ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి ఏ టేబుల్ లో క్రియేట్ అయ్యాయా అంటే sys_choice టేబుల్ లో క్రియేట్ అయ్యాయి. ఓకేనా, ఒక్కసారి మీకు అంతగా డౌట్ ఉంటే రిఫ్రెష్ చేసి చూసుకోండి, ఇక్కడికి వచ్చేస్తాయి. అప్డేటెడ్ లేటెస్ట్ పెట్టండి, వచ్చేసాయా ఈ _టైటిల్ లో మిస్టర్ మిస్. ఓకేనా, అట్లా అన్నమాట. ఇక్కడ అప్డేట్ చేస్తున్నాను. చూడండి టైటిల్లోకి వెళ్తే మిస్టర్ మిస్ వచ్చేసింది. ఓకేనా, చాయిస్ ఫీల్డ్స్ ఇలా క్రియేట్ చేస్తాం అన్నమాట. అట్లాగే రిమైనింగ్ డేటా టైప్స్ కూడా వెళ్దామా. నెక్స్ట్ డేట్ ఫీల్డ్.
ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ డేట్. చూడండి అట్లాగే డే టు టైం కూడా చూద్దాము. ఎండింగ్ డేట్ అంటున్నాను, డే టు టైం సెలెక్ట్ చేసుకుంటున్నాను. యాడ్ చూడండి ఎలా ఉంటుందో. డేటా టైప్స్ చేస్తున్నాను. చూడండి స్టార్ట్ డేట్ మనం ఓన్లీ డేట్ ఫార్మాట్ ఇచ్చాము. నేను ఇక్కడ డేట్ సెలెక్ట్ చేసుకుంటే ఓన్లీ డేటే మనకి ఇందులో ఇన్సర్ట్ అవుతుంది. ఇక్కడ ఏంటి ఎండింగ్ డేట్ లో ఏం సెలెక్ట్ చేసుకున్నాను, డే టు టైం సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి డేట్ తో పాటు టైం కూడా ఇన్సర్ట్ అవుతుంది. ఓకేనా, ఇది డే టు టైం ఉన్న మధ్య డిఫరెన్స్. నెక్స్ట్ చూడండి మై డెసిమల్ నెంబర్ అని చెప్పేసి ఒక ఫీల్డ్ క్రియేట్ చేస్తున్నాను. ఒకసారి డెసిమల్ డేటా టైప్ కూడా చూద్దాం. సేవ్. ఇదేందయ్యా అంటే డెసిమల్ వాల్యూస్ ని యాక్సెప్ట్ చేస్తుంది. ఓకేనా, చూడండి అబ్జర్వ్ చేశారా, ఓన్లీ న్యూమరిక్ వాల్యూస్ మాత్రమే ఇది యాక్సెప్ట్ చేస్తుంది. ఏమైనా అదర్ వాల్యూస్ ఇస్తే యాక్సెప్ట్ చేయట్లేదు. ఓకేనా, ఇది డెసిమల్ అన్నమాట. ఓకేనా, డెసిమల్ డేటా టైప్. ఇక్కడ రాయడం మర్చిపోయాను. ఇంకా రిమైనింగ్ డేటా టైప్స్ ఏమున్నాయి, తర్వాత ఇక్కడికి వచ్చినట్లయితే ఇంటీజర్ ఉంది. చూడండి ఇమేజ్ డేటా టైప్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొఫైల్ అనేది తీసుకుంటున్నాను, ఇమేజ్ డేటా టైప్ సేవ్ చేస్తున్నాను. ఒకసారి చూడండి ఇది ఇమేజ్ కి సంబంధించిన డేటా టైప్ అన్నమాట. ఇక్కడ క్లిక్ టు యాడ్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఒక బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనం ఏదన్నా ఫైల్ మనం సెలెక్ట్ చేసుకుంటే ఆ ఫైల్ అనేది ఆటోమేటిక్ గా సెట్ అయిపోతుంది అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ స్క్రీన్ షాట్ వద్దాం, పిక్చర్స్. చూడండి ఒక పిక్చర్ సెలెక్ట్ చేసుకున్నాను, ఓకే చేశాను. చూడండి ఇది ఇమేజ్ కి సంబంధించిన డేటా అన్నమాట. ఓకేనా, ఇది ఇమేజ్ కి సంబంధించిన డేటా టైప్. అట్లాగే కూడా చూద్దాం. అది ఇమేజ్ కి సంబంధించిన డేటా టైప్. ఇంకా రిమైనింగ్ చూసేద్దాం. అట్లాగే ఇంటీజర్ డేటా టైప్. చూడండి మై ఇంటీజర్ నెంబర్. ఇది ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. ఇది రాసాను, ఇంటీజర్ డేటా టైప్ రాసాను. క్లోజ్ చేయండి. ఇవి ఓన్లీ చూడండి గైస్ ఇంటీజర్ నెంబర్స్ యాక్సెప్ట్ చేస్తుంది. ఓకేనా, సేమ్ డెసిమల్ ఇంటీజరు రెండు ఒకే విధంగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, జర్నల్. చూడండి గైస్ నెక్స్ట్ జర్నల్ డేటా టైప్ సెలెక్ట్ చేసుకుంటున్నా. మై కామెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ కమెంట్స్ అని ఇచ్చాను, ఫీల్డ్ నేమ్ యాడ్ అని కొడుతున్నాను, సేవ్ చేస్తున్నాను. చూడండి
చూడండి గైస్, ఇక్కడ కమెంట్స్ అనే ఒక ఫీల్డ్ ఆటోమేటిక్ గా క్రియేట్ అయిపోయింది. జర్నల్ డేటా టైప్ అన్నమాట ఇది. గైస్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫేస్బుక్, లింక్డ్ఇన్, ఇన్స్టాగ్రామ్ వీటన్నిటిలో కూడా కమెంట్స్ సెక్షన్ ఉంటది ప్రతి పోస్ట్ కింద కూడా. ఓకేనా, అది ఏంటయ్యా అంటే జర్నల్ డేటా టైప్ అన్నమాట. మనం ఏదన్నా డేటా ఎంటర్ చేయగానే ఆ ఫీల్డ్ ఏదైతే ఉందో, కమెంట్స్ ఫీల్డ్ ఏదైతే ఉందో ఆ ఫీల్డ్ కిందనే మనకి డేటా అనేది డిస్ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇక్కడ టెస్టింగ్ అని ఎంటర్ చేశాను, సబ్మిట్ చేస్తున్నాను ఈ రికార్డు. ఏమైంది చూడండి, టెస్టింగ్ అని వచ్చింది. అట్లాగే ఇంకోటి ఇస్తున్నాను, వెల్కమ్ అని చెప్పేసి సేవ్ చేస్తున్నాను. చూడండి ఏమైంది, వెల్కమ్ అని వచ్చింది. ఇంకోటి రాస్తున్నాను, హైదరాబాద్ అని. చూడండి ఏమవుతుంది, మనం రాసే ప్రతి కమెంట్ కూడా కింద అదే ఫీల్డ్ కింద ఆటోమేటిక్ గా సేవ్ అవుతుంది అనమాట. ఓకేనా, ఓకేనా గైస్. ఇక్కడ ఏంటయ్యా అంటే ఈ జర్నల్ లో ఏంటయ్యా అంటే ఈ ఫీల్డ్ ఎక్కడ ఉంటే ఆ ఫీల్డ్ కింద ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఈ ఫీల్డ్ ఎక్కడైతే ఉంటుందో ఈ జర్నల్ ఫీల్డ్, ఆ ఫీల్డ్ కిందే మనం ఎంటర్ చేసే ప్రతి కామెంట్ కూడా మనకి డిస్ప్లే అవుతుంటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి గైస్, ఇక్కడ 3 కామెంట్స్ ఉన్నాయి. 3 కామెంట్స్ ఉన్నాయి కాబట్టి ఓకే, అంత మంచిగానే ఉంటది. సమ్ టైమ్స్ కొన్ని పోస్టులు మనం చూసుకున్నట్లయితే ఒక 1000 కమెంట్స్ ఉంటాయి. 1000 కమెంట్స్ ఉంటాయి అంటే 1000 కమెంట్స్ కూడా ఇక్కడే చూపిస్తుంది. దానివల్ల ఏమవుతుంది, ఫామ్ బాగా పెద్దగా అయిపోతుంది, అంత యూజర్ ఫ్రెండ్లీ అనిపించదు అనమాట ఫామ్. అందుకోసం అని చెప్పేసి మనకి జర్నల్ ఇన్పుట్, జర్నల్ లిస్ట్ అనేవి వచ్చాయన్నమాట. ఒకసారి చూద్దాం జర్నల్ ఇన్పుట్, జర్నల్ లిస్ట్ కూడా ఎలా ఉంటాయో డేటా టైప్స్. చూడండి గైస్, ఇప్పటి వరకు చేసినవి అవైలబుల్ లో తీసుకొస్తున్నాను నాకు, ఎందుకంటే నాకు ఈ జర్నల్ ఫీల్డ్స్ మళ్ళీ నీట్ గా చూపించడానికి. రిఫ్రెష్ పోలా కాన్ఫిగర్ ఫామ్ లేఅవుట్. ఓకే, ఈ ఫీల్డ్ ఏం పోవట్లేదు. రిమైనింగ్ డేటా టైప్స్ చూద్దాం. చూడండి గైస్, నెక్స్ట్ ఇక్కడ మనం ఫీల్డ్ నేమ్ ఏదైనా రాసుకోవచ్చు. డేటా టైప్ ఏంటి అనేది మనకి గుర్తుగా ఉంటుందని నేను జస్ట్ జర్నల్ ఇన్పుట్ అని రాశాను. చూడండి గైస్, జర్నల్ ఇన్పుట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, యాడ్ కొట్టాను. ఓకేనా, అట్లాగే సేవ్ చేస్తున్నాను. ఒకసారి చూడండి ఏమవుతుందో. ఇది జర్నల్ ఇన్పుట్ కు సంబంధించిన ఫీల్డ్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదో ఒకటి రాస్తున్నాను. ఏం రాస్తున్నాను, సర్వీస్ నౌ అని రాస్తాను, సేవ్ చేస్తున్నాను. చూడండి గైస్, కనబడుతుందా ఈ ఫీల్డ్ కింద మనకి ఏమన్నా డేటా కనబడుతుందా? కనబడదు. ఎందుకంటే మనం ఎప్పుడైతే జర్నల్ ఇన్పుట్ టు డేటా టైప్ యూజ్ చేస్తామో మనం మ్యాండటరీగా జర్నల్ లిస్ట్ అనే ఇన్పుట్ డేటా టైప్ కూడా యూజ్ చేయాలన్నమాట. ఆ రెండు ఒకదానికి ఒకటి డిపెండెంట్ అన్నమాట. ఓకేనా, జర్నల్ ఇన్పుట్ అండ్ జర్నల్ లిస్ట్ రెండు డిపెండెంట్. ఇప్పుడు సర్వీస్ నౌ అనుకోదా, నేను టైప్ చేసింది కనిపించడం లేదు కదా. అట్లాగే ఇంకోటి ఏదైనా ట్రై చేస్తున్నా. చూడండి, జీరా అని చెప్పేసి సేవ్ చేస్తున్నా. ఇది కూడా మనకేమి డిస్ప్లే అవ్వడం లేదు. ఓకేనా, చూద్దాం. మన జర్నల్ లిస్ట్ ఏదైతే ఉందో అది తీసుకొచ్చుకుని మనం ట్రై చేద్దాం, అప్పుడు కనపడుతుంది. జర్నల్ లిస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ జర్నల్ లిస్ట్ తీసుకున్నాను. డేటా టైప్ కూడా జర్నల్ లిస్ట్ డేటా టైప్. సేవ్ చేస్తున్నాను, సేవ్. చూడండి గైస్, ఇక్కడ జర్నల్ లిస్ట్ అని కనబడుతుంది కానీ డేటా ఏం కనిపించట్లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలయ్యా అంటే ఆ జర్నల్ లిస్ట్ కి డిపెండెంట్ ఫీల్డ్ ఇవ్వాలి. చూడండి, ఇక్కడ నేను ఫీల్డ్ యొక్క బ్యాక్ అండ్ నేమ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఫీల్డ్ మీద రైట్ క్లిక్ ఇచ్చి షో అని ఉంది కదా, అక్కడికి వెళ్ళి చూడండి ఫీల్డ్ నేమ్ ఇది uv_journal_input అనేది. ఓకేనా, కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకున్న తర్వాత ఈ జర్నల్ లిస్ట్ ఏదైతే ఉందో అందులో కాన్ఫిగర్ డిక్షనరీలోకి వెళ్తున్నాను. చూడండి, కాన్ఫిగర్ డిక్షనరీలోకి వెళ్ళి ఇక్కడ అడ్వాన్స్డ్ వ్యూ అని ఉంది, అబ్జర్వ్ చేయండి. అడ్వాన్స్డ్ వ్యూ
అడ్వాన్స్డ్ వ్యూ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఇక్కడ డిపెండెంట్ ఫీల్డ్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది కదా, ఫార్మ్ సెక్షన్, డిపెండెంట్ ఫీల్డ్ ఫార్మ్ సెక్షన్. ఓకేనా గైస్, డిపెండెంట్ ఫీల్డ్ ఫార్మ్ సెక్షన్ యూజ్ డిపెండెంట్ ఫీల్డ్ ఏదైతే ఉందో మనం ఆ ఫీల్డ్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మన ఫీల్డ్ ఏంటి, జర్నల్ ఇన్పుట్. ఈ ఫీల్డ్ కదా డిపెండెంట్ జర్నల్ లిస్ట్ కి, అవునా కాదా? ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూడండి గైస్, జర్నల్ ఇన్పుట్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఏమవుతుందో చూడండి, కనబడుతున్నాయి మనము యాడ్ చేసిన ప్రతి కమెంట్ కూడా జర్నల్ లిస్ట్ లో. ఇప్పుడు ఈ జర్నల్ ఇన్పుట్ కి ఈ జర్నల్ ఇన్పుట్ జర్నల్ లిస్ట్ కి డిఫరెన్స్ ఏందయ్యా అంటే, మనము ఈ జర్నల్ ఫీల్డ్ లో కమెంట్ యాడ్ చేస్తే ఏమవుతున్నాయా అంటే, ఆ ఫీల్డ్ ఏదైతే ఉందో ఆ ఫీల్డ్ కిందే వచ్చేస్తుంది అన్నమాట కమెంట్. అదే ఈ ఇన్పుట్ లో జర్నల్ ఇన్పుట్ లో కనుక మనం ఫీల్డ్ ఎంటర్ చేసామనుకోండి, అది వెళ్ళి జర్నల్ లిస్ట్ లో డిస్ప్లే చేస్తుంది కమెంట్. ఓకేనా? దీనివల్ల మనకు ఉపయోగం ఏందయ్యా అంటే, ఫార్మ్ లేఅవుట్, మనకి జర్నల్ లిస్ట్ ఏదైతే ఉందో ఇది ఎక్కడ కావాలంటే అక్కడ డిస్ప్లే చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి గైస్, ఇక్కడ యాడో పెట్టేశాను, సేవ్ చేస్తున్నాను. ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, జర్నల్ ఇన్పుట్ ఇక్కడ ఉంది, అట్లాగే జర్నల్ లిస్ట్ ఏదైతే ఉందో అది సంబంధించింది ఇక్కడ ఉంది. అంటే దీనివల్ల ఏమవుతుందయ్యా అంటే, మనకి ఏంటంటే ఇది ఎక్కడ కావాలంటే అక్కడ యూజ్ చేసుకోవచ్చు కమెంట్స్. ఓకేనా? ఎగ్జాక్ట్ గా ఆ ఫీల్డ్ కిందే ఉండకుండా మనకి ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు అన్నమాట. ఓకేనా కుమార్, అర్థమైందా జర్నల్ ఇన్పుట్ కి? అర్థమైందండి. ఓకే ఫైన్. ఇదన్నమాట డిఫరెన్స్ జర్నల్ ఇన్పుట్ కి జర్నల్ కి. అట్లాగే రిమైనింగ్ ఫీల్డ్స్ కూడా చూద్దాం. రిఫరెన్స్ ఫీల్డ్ చూద్దాం ఒకసారి. రిఫరెన్స్ ఫీల్డ్ గైస్, రిఫరెన్స్ ఫీల్డ్ అంటే ఏంటంటే, వేరే టేబుల్లో ఉన్న డేటాకి మనం వేరే టేబుల్లో ఉన్న డేటాని డిస్ప్లే చేసుకోవడానికి మనం రిఫరెన్స్ ఫీల్డ్ యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా? వేరే అదర్ టేబుల్లో ఉన్న డేటాని మనము డిస్ప్లే చేసుకోవడానికి మన రిఫరెన్స్ అనే ఫీల్డ్ మనం యూజ్ చేస్తాం అనమాట. అది ఏంటంటే, ఈ రిఫరెన్స్ ఫీల్డ్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఒక్క రికార్డ్ మనం డిస్ప్లే చేయగలం. ఓకేనా? మాక్సిమం చూడండి గైస్, మన సర్వీస్ నౌ లో ఏమైనా ఫీల్డ్ ని క్రియేట్ చేయాలి అంటే మాక్సిమం అది స్ట్రింగ్ అయినా అయి ఉంటది, లేకపోతే రిఫరెన్స్ అయినా అయి ఉంటది. మాక్సిమం ఇవే ఉంటాయి. ఓకేనా? స్ట్రింగ్, రిఫరెన్స్. ఈ రిఫరెన్స్ డేటా టైప్ ని బీభత్సంగా యూజ్ చేస్తాం అనమాట రియల్ టైమ్ లో. ఓకేనా? చూడండి, నేను ఇక్కడ రిఫరెన్స్ ఫీల్డ్ క్రియేట్ చేస్తున్నాను, లైక్ యూజర్ డేటా అని చెప్పేసి నేను రిఫరెన్స్ ఫీల్డ్ క్రియేట్ చేస్తున్నాను. ఈ యూజర్ కి సంబంధించిన డేటా ఏ టేబుల్లో ఉంటుంది, ఎవరైనా చెప్పండి. యూజర్ కి సంబంధించిన డేటా ఏ టేబుల్లో ఉంటుంది? sys_user. ఎగ్జాక్ట్లీ, మనం ఆ sys_user అనే టేబుల్ ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? చూడండి గైస్, నేను sys_user అనే టేబుల్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూడండి, sys_user ఈ టేబుల్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను, యాడ్ కొట్టాను, సేవ్ చేస్తున్నాను. ఒకసారి చూడండి, క్లోజ్. వచ్చేసింది రిఫరెన్స్ ఫీల్డ్. ఇక్కడ మనకి యూజర్ డేటా ఏదైతే ఉందో ఆ డేటా మొత్తం కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, డబుల్ టోటల్, ఇది ఒక యూజర్. ఓకేనా? లేకపోతే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, ఇది ఒక యూజర్. ఓకేనా? ఈ యూజర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. ఏ రికార్డ్ కావాలంటే ఆ రికార్డ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి గాయస్, ఇక్కడ పక్కన ఒక ఐకాన్ వచ్చింది కదా, ఈ ఐకాన్ ఎందుకంటే ఆ రికార్డ్ ని ప్రివ్యూ చేయడానికి. అంటే వేరే టేబుల్లో ఉన్న డేటాను కదా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటుంది, ఆ టేబుల్లోని డేటా ఏంటి మనం ఇప్పుడు చూడండి, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ సెలెక్ట్ చేసుకుందాం, వాడి యూజర్ ఐడి ఏంటి, లొకేషన్ ఏంటి, డిపార్ట్మెంట్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి అన్నమాట. ఓకేనా? ఇవన్నీ కూడా మనము తెలుసుకోవడానికి మనము ఈ డేటా ఉంది కదా యూజర్ టేబుల్లోని ఈ రికార్డ్ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేయాలంటే ఓపెన్ రికార్డ్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతుంది. నేను ప్రజెంట్ ఓపెన్ చేయట్లేదు, డిస్కార్డ్. ఓకే, ఓపెన్ అయింది చూడండి. ఓకేనా? ఇట్లా అన్నమాట. ఇది వచ్చేసి రిఫరెన్స్ ఫీల్డ్. అట్లాగే లిస్ట్ ఫీల్డ్ అంటే ఏందో చూద్దాం. ఫార్మ్ లేఅవుట్ లోకి వెళ్తున్నా, లిస్ట్ టైప్ సెలెక్ట్ చేసుకుంటాం.
ఫర్ ఎగ్జాంపుల్ యూజర్స్ లిస్ట్ అని ఒక ఫీల్డ్ క్రియేట్ చేస్తున్నా. చూడండి లిస్ట్. అట్లాగే సేమ్ యూజర్ డేటాని సెలెక్ట్ చేసుకుంటున్నా మీకు అంటే అర్థం అవడం కోసం అని చెప్పేసి. sys_ యూజర్. చూడండి ఎక్కడ ఉంటుంది sys_ యూజర్ అని ఇక్కడ ఉంది చూడండి. లిస్ట్ డేటా టైప్ ఎలా ఉంటుందో చూడండి. చూడండి గైస్, ఇది లిస్ట్ కు సంబంధించింది అనమాట. చూడండి యూజర్ లిస్ట్ అని నేను ఫీల్డ్ క్రియేట్ చేశాను కదా, డేటా టైప్ లిస్ట్ తీసుకొని ఇక్కడ ఈ లాక్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మనం నెంబర్ ఆఫ్ యూజర్స్ ఎంతమందినైనా యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ అబిల్ టోటల్ యాడ్ చేశాను, నేను మళ్ళీ అబ్రహం లింకన్ యాడ్ చేస్తున్నాను. లేకపోతే అబిల్ టోటల్ ఆల్రెడీ యాడ్ అయ్యాడు కదా, వేరే పర్సన్ ఎవరినన్నా యాడ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ కే తోటి ఎవరన్నా. చూడండి ఎంతమందినైనా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నన్ను కూడా యాడ్ చేసుకుంటున్నా. చూడండి లాక్ ఐకాన్ వేసేసాను. ఎంతమంది అంటే మోర్ దెన్ 1 యూజర్ ని, అంటే మోర్ దెన్ 1 రికార్డ్. ఇది కూడా రెఫరెన్స్ ఫీల్డ్ లాగే. ఓకేనా, ఏంటయ్యా డిఫరెన్స్ అంటే రెఫరెన్స్ ఫీల్డ్ కి లిస్ట్ కి రెఫరెన్స్ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకుంటే ఒక రికార్డ్ మనం సెలెక్ట్ చేసుకోగలం వేరే టేబుల్ లోని ఒక సింగిల్ రికార్డ్ ని. అదే ఈ లిస్ట్ డేటా టైప్ కనుక తీసుకుంటే మనం నెంబర్ ఆఫ్ రికార్డ్స్ మనము ఓకేనా సెలెక్ట్ చేసుకోగలం అదర్ టేబుల్స్ లో ఉన్న డేటాని. ఓకేనా, ఇది రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ రెఫరెన్స్ ఫీల్డ్ కి లిస్ట్ ఫీల్డ్ కి. మనము రియల్ టైమ్ లో ఎక్కువగా ఏది యూజ్ చేస్తామా అంటే రెఫరెన్స్ ఫీల్డ్ ఎక్కువ యూజ్ చేస్తాం. రెఫరెన్స్ ఫీల్డ్ స్ట్రింగ్ డేటా టైప్ ఈ రెండు కూడా. ఓకేనా, రిఫరెన్స్ డేటా టైప్ స్ట్రింగ్ డేటా టైప్. ఓకే, ఈ రెండు ఏవైతే ఉన్నావో ఈ రెండు డేటా టైప్స్ మనం ఎక్కువగా యూజ్ చేస్తుంటాము. ఇంకా రిమైనింగ్ ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. చూడండి గైస్, ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్ అని ఉంది. ఇది కూడా ఒకసారి ట్రై చేద్దాం. ఓకే, ఆర్ యు అవైలబుల్ టుడే అంటున్నాను. ఫీల్డ్ నేమ్ వచ్చేసి ఆర్ యు అవైలబుల్ టుడే అని ఇచ్చాను. ట్రూ ఆర్ ఫాల్స్ డేటా టైప్ ఇచ్చాను. సేవ్ చేస్తున్నాను. చూడండి చెక్ బాక్స్ వస్తుంది. ఓకేనా, ట్రూ ఆర్ ఫాల్స్ చెక్ బాక్స్ వస్తుంది. ఇది ట్రూ ఆర్ ఫాల్స్ రిలేటెడ్ డేటా టైప్ అన్నమాట. ఓకేనా, ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఈ డేటా టైప్స్ లో? లేదా? ఓకే సతీష్, ట్రూ ఆర్ ఫాల్స్ అంటే డ్రాప్ డౌన్ లిస్ట్ రాదా? లేదు, ట్రూ ఆర్ ఫాల్స్ అంటే డ్రాప్ డౌన్ లిస్ట్ రాదు. మనకి డ్రాప్ డౌన్ లిస్ట్ లాగా కావాలనుకుంటే ఇక్కడ మనం చాయిస్ ఫీల్డ్ క్రియేట్ చేసుకున్నాం కదా, ఇట్లా క్రియేట్ చేసుకుని మనం వాల్యూస్ ఇవ్వాలి, ట్రూ ఫాల్స్ అట్లా. ఓకేనా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? చూడండి గాయస్, ఇందులో రేడియో బటన్ అనే డేటా టైప్ ఉండదు. మనము నార్మల్ ఫార్మ్స్ వెబ్ ఫార్మ్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో చూస్తుంటాం అంటే రేడియో బటన్ కి సంబంధించింది, అవి ఉండవు ఇక్కడ. ఓకేనా, అదే డేటా. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి? శివ గాని, గీత, శిరీష. సార్ జర్నలిస్ట్ అంటే ఆటోమేటిక్ గా చేంజ్ అవుతుంది సార్? జర్నలిస్ట్ ఆటోమేటిక్ గా చేంజ్ అయిపోతుంది. చూడండి మనం ఏం చేసాము, జర్నల్ ఇన్పుట్ టు జర్నలిస్ట్ కి డిపెండెంట్ ఫీల్డ్ లాగా ఇచ్చేసాము. ఏదైతే జర్నలిస్ట్ ఉందో ఆ జర్నలిస్ట్ కి డిపెండెంట్ వాల్యూ ఏమి ఇచ్చాము, జర్నల్ ఇన్పుట్ ఇచ్చాము. ఎప్పుడైతే మనం జర్నల్ ఇన్పుట్ ఇచ్చామో జర్నల్ ఇన్పుట్ లో ఉన్న ప్రతి కమెంట్ కూడా మనం ఏదైతే జర్నల్ ఇన్పుట్ లో ఎంటర్ చేస్తామో డేటా అది మొత్తం వచ్చేసి జర్నలిస్ట్ లో స్టోర్ అవుతుంది. ఓకేనా, ఈ జర్నలిస్ట్ మనకి ఈ ఫామ్ లో ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టేసుకోవచ్చు అన్నమాట. మనం అదే జర్నల్ ఫీల్డ్ యూజ్ చేసాం అనుకోండి అట్లా పాసిబుల్ అవ్వదు. మనము జర్నల్ లో ఏమన్నా డేటా ఎంటర్ చేస్తే ఖచ్చితంగా ఆ డేటాని మనం ఆ ఫీల్డ్ కింద మాత్రమే చూపించగలం, వేరే చోట చూపించడానికి కుదరదు జర్నల్ ఒకటి యూజ్ చేస్తే. ఓకేనా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? గీత, ఫీల్డ్ క్రియేట్ చేస్తే చెప్పండి. ఫీల్డ్ క్రియేట్ చేస్తే ఇప్పుడు దాన్ని మనం డిలీట్ చేయాలనుకుంటా అవైలబుల్ తీసుకోవడమేనా? డిలీట్ చేసేయచ్చు.
చూపిస్తాను ఫీల్డ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి గైస్, స్ట్రింగ్ డేటా అని ఉంది కదా ఫీల్డ్. ఈ ఫీల్డ్ ని అంటే ఇక్కడ 2 ways లో మనం మాట్లాడుకోవచ్చు ఈ డిలీట్ చేయడం గురించి. ఒకటి ఏంటంటే ఫీల్డ్ డిలీట్ చేయకుండా హైడ్ చేసుకోవచ్చు. ఇంకొకటి వచ్చేసి ఆ ఫీల్డ్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ గా డిలీట్ చేసేసేయచ్చు. ఓకేనా? నేను ఇప్పుడు మళ్ళీ కనెక్ట్ అవుతాను కదా, అప్పుడు చెప్తాను, చూపిస్తాను. చూడండి గైస్, దత్తి కుమార్ అండ్ రవి, ఈ మీటింగ్ ఎండ్ అయిపోతుంది. సేమ్ మీటింగ్ ఐడి తోటి మళ్ళీ కనెక్ట్ అవ్వండి. ఓకేనా? ఓకే ఓకే. మనకి ఏంటంటే ఈ మీటింగ్ ఐడి ప్రతి 40 minutes ఒకసారి ఎండ్ అయిపోతుంటది. ఓకే. చూడండి ఈ ఫీల్డ్ ని ఎలా డిలీట్ చేయాలి అనేది చూద్దాం. నేను ఏం చేస్తానంటే కాన్ఫిగర్ ఫార్మ్ లేఅవుట్ లోకి వెళ్తున్నాను. చూడండి గైస్, ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి అవైలబుల్ అనే స్లాష్ బకెట్ ఒకటి ఉంది, సెలెక్టెడ్ అనే స్లాష్ బకెట్ అనే ఒకటి ఉంది. చూడండి, ఏవైతే ఫీల్డ్స్ ఉన్నాయో, సెలెక్టెడ్ లో ఏవైతే ఫీల్డ్స్ డిస్ప్లే అవుతున్నాయో ఆ ఫీల్డ్స్ ఏంటంటే ఫామ్ లో డిస్ప్లే అవుతున్నట్టు అన్నమాట. ఓకేనా? అట్లాగే ఇక్కడ అవైలబుల్ అని చెప్పేసి కూడా మనకు ఉన్నాయి, కొన్ని ఫీల్డ్స్ ఉన్నాయి. క్రియేటెడ్ బై అవైలబుల్ లో ఉన్న ఫీల్డ్స్ ఏంటంటే